వీడియో ఏందంటే నేను స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తున్నాను గదా! ఇదే వీడియో నేను చేశాను. అది ఏది మన ధనుష్ గారి సాంగ్ ఉంటది. మంచిగా 'పోయిరా పోయిరా' ఏదో సాంగ్ ఉంటది గదా! అది సాంగ్ చేశాను. ఇప్పుడు డెమో వీడియో చూపిస్తాను చూడండి. నచ్చితే చిన్న లైక్ చేయండి. పోయిరా 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 మావా మావా ఇప్పుడు మీరు డెమో వీడియో చూసారు గదా! మీకు మేబీ నాకు తెలిసి మీకు అంత ఫీల్ రాకపోతే మన ఇన్‌స్టాగ్రామ్ పైన నేను అప్‌లోడ్ చేసిన వీడియో మీకు వీలుంటే చూసొచ్చేయండి. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా కొంచెం ఫాలో చేసుకోండి. అప్డేట్స్ ఉంటాయి మీకు. ఏమైనా యూజ్‌ఫుల్ ఉంటే మీకు వీడియోస్ వస్తాయి. మీకు మంచిగా చూసుకోవచ్చు మీరు. మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అంతకుమించి ఏం లేదు. డిస్క్రిప్షన్‌లో నేను ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను. దాన్నైతే ఓపెన్ చేసుకోండి. నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తది. మీరు ఏం చేస్తారంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫాంట్ ఇస్తాను. ఓకేనా. ఫాంట్ అన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మేము ఫుల్ ప్రైస్ ఓపెన్ చేసుకున్నాక అన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతి కొంచెం వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. అందుకే వీడియోని అయితే స్కిప్ చేయొద్దు ప్లీజ్. ఇదే కోరుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తానంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చేయండి. ఫాంట్ యాడ్ చేసుకోవాలి. మీకు ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసు అనుకుంటున్నాను. ఇక్కడ నేను డౌన్లోడ్ చేసి మీకు ఇక్కడ కింద చూపిస్తుంది. ఓకేనా. ఇక్కడ కింద ఉంటుంది. కొంచెం యాడ్ చేసుకొని నేను అంతగా చెప్పట్లేదు. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఫొటోస్ ఉంటాయి. ఓకేనా. కొంచెం ఫోటోస్ ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తారంటే కలర్ ఫిల్లోకి వెళ్ళి మీడియాకి వెళ్ళండి. నేను శాంపుల్గా రోజు పెడతాను చూడండి. కలర్ ఫిల్లోకి వెళ్ళి మీడియా ఎట్లయితే యాడ్ చేసుకోవాలి ఫోటో. మీకు ఇట్లా రాకపోతే ఏం చేస్తారంటే ఇక్కడ కింద నుంచి అయితే ప్లస్ మ్యాన్ కానీ క్లిక్ చేసి ఇక్కడ నుంచి కింద నుంచి అయితే యాడ్ చేసుకొని నేను చూపిస్తాను ఒక శాంపుల్. మీకు అట్లా లేకపోతే ఇట్లా. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తానంటే తిని పైనుంచి కాపీ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ మీద కనబడుతుందా, ఇక్కడ కాపీ లేయర్ ఉంది చూడండి. కాపీ లేయర్ దీన్ని ఏం చేస్తారంటే సేమ్ అట్లనే మళ్ళీ ఇట్లా క్లిక్ చేసి పేస్ట్ టు సెల్ మ్యాక్ యారో క్లిక్ చేయండి. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇట్లా చేయండి. ఓకేనా. మీకు ఇట్లా ఉంటే ఇట్లా ఇవి చేసుకొని అట్లా ఉంటే అట్లా. నేనైతే ఈజీగా అయితే ఇట్లనే చేసుకుంటాను. కలర్ ఫిల్లోకి వెళ్ళి మీడియా మీరు ఎట్లా చేసుకుంటారో చూడండి. ఓకేనా. ఇట్లయితే వస్తుంది ఫోటో. కొంచెం ఫోటోని కింద కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకుని మీకు అర్థమైంది కదా. ఇది అర్థమైంది కదా. ఇక్కడ నుంచి మళ్ళీ రీకర్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు సేమ్ ఫాంట్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా. దేనిది దాన్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీని కన్నా మీకు అర్థమైపోతే యాడ్ చేయమని అర్థమైపోతుంది. ఓకేనా. ఇక్కడ నుంచి చూడండి మీరు ఎట్లా యాడ్ చేసుకుంటారో ఫోటోలు దాన్ని బట్టి నేనైతే ఎట్లయినా యాడ్ చేశాను. కలర్ ఫిల్లోకి వెళ్ళి మీడియా చూసుకోండి. ఎట్లయితే వచ్చింది ఒక ఫోటో కొంచెం జరపండి. ఫింగర్ పట్టుకొని ఇట్లా జరపండి. ఎందుకంటే ఇక్కడ కీ ఫ్రేమ్ యూజ్ చేస్తాను నేను. చాలా ఉంటాయి. ఓకేనా. కలర్ ఫిల్లోకి వెళ్ళి మీడియా చూసుకోండి కదా ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఫోటోని పైన జరుపుకోండి. ఓకేనా. చూడండి. ఇట్లయితే ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఫొటోస్ ఉంటాయి. ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకొని మొత్తం మీకు కంప్లీట్ అయిపోయినాక వీడియో మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకొని పెడుతున్నాను. జై హింద్.